సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అమరావతికి, ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తా, అమరావతి పునఃప్రారంభ సభలో మోదీ. పహల్గాం ఘటన వెనుక లష్కరే తైబా, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ హస్తం, ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన ఎన్ఐఏ. పహల్గాంపై అమెరికా డబుల్ గేమ్. యూపీలో దొంగ పెళ్లి కూతురు అరెస్ట్. ఈదురుగాలులు బీభత్సం. రేపు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. గుజరాత్కు 7వ విజయం. జామాకు టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. అమరావతికి, ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తా, అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సరైన దారిలో వెళ్తోంది, సరైన వేగం అందుకుంది. రాష్ట్రాభివృద్ధి ప్రస్థానంలో మీతో భుజం కలిపి నడుస్తాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. అమరావతి పనుల పునరుద్ధరణతో పాటు రాష్ట్రంలోని పలు రైల్వే, రహదారులు, రక్షణ ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా అమరావతిలోని వెలగపూడి సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. అమరావతి, పోలవరం పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమరావతిని ఒక శక్తిగా అభివర్ణించారు. అమరావతి స్వర్ణాంధ్ర విజన్కు శక్తినిస్తుంది. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాన్ని బలపరుస్తుంది. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అని ఉద్ఘాటించారు. చంద్రబాబు 3 ఏళ్లలో అమరావతిని నిర్మిస్తానని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆ తర్వాత రాష్ట్ర జీడీపీని అమరావతి నగరం ఎక్కడికి తీసుకెళ్తుందో తాను ఊహించగలనని ప్రధాని అన్నారు. ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భుజం కలిపి నడుస్తానని భరోసా ఇచ్చారు. పహల్గాం ఘటన వెనుక లష్కరే తైబా, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ హస్తం, ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన ఎన్ఐఏ. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ లష్కరే తైబా ఉగ్రవాద సంస్థతో పాటు పాక్ ఆర్మీ, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐల హస్తం ఉన్నట్లుగా తేల్చింది. పాక్ ఆర్మీ, ఐఎస్ఐల ఆదేశాల మేరకే లష్కరే తైబా సంస్థ ప్రధాన కార్యాలయంలోనే ఈ దాడికి ప్రణాళిక రచించినట్లు అంచనా వేసింది. ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఈ వివరాలను పొందుపరిచినట్లు తెలిపింది. రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ ఆంగ్ల మీడియా సంస్థలు ఈ వివరాలను వెల్లడించాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులకు స్థానికంగా సహకారం అందించిన పలువురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన 2 పాకిస్తాన్ ఉగ్రవాదులు హష్మీ మూసా అలియాస్ సులేమాన్ అలీభాయ్ పాకిస్తాన్లోని ఉగ్రవాద నేతలతో సంప్రదింపులు జరిపినట్లుగా గుర్తించింది. పహల్గాంపై అమెరికా డబుల్ గేమ్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో గత నెలలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. ఒకవైపు భారత్కు అన్ని విధాలా మద్దతు ప్రకటిస్తున్నామని చెబుతూనే, మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ సహా ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలు డబుల్ గేమ్ను తలపిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్, పాకిస్తాన్లు సంయమనం పాటించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ తుల్సీ గబ్బార్డ్ మాత్రం ఉగ్రవాదుల ఏరివేతలో భారత్కు పూర్తి మద్దతుగా నిలుస్తామని చెబుతున్నారు. వాస్తవానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ట్రంప్ 2.0 ప్రభుత్వం బలమైన సంకేతాలు పంపిస్తుందని భావించినా, ప్రస్తుతం అనుసరిస్తున్న తటస్థ వైఖరి రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైందని నిపుణులు చెబుతున్నారు. కాశ్మీర్ వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వం చేస్తానని తన తొలి పాలనలో ప్రకటించిన ట్రంప్, కశ్మీర్ విషయాన్ని ఆ 2 దేశాలే ఏదో ఒక మార్గంలో పరిష్కరించుకుంటాయి, నాకు భారత్, పాకిస్తాన్లు 2 దగ్గరే అని గత వారం వ్యాఖ్యానించారు. భద్రతా సంబంధిత మినహాయింపుల్లో భాగంగా ఇటీవల $5.3 బిలియన్ మంజూరు చేశారు. అదేవిధంగా F-16 యుద్ధ విమానాల నిర్వహణ కోసం $400 మిలియన్ ఆమోదం తెలిపారు. చిత్రం ఏంటంటే, తన తొలి పాలనలో పాకిస్తాన్పై ట్రంప్ నిప్పులు చెరిగారు. యూపీలో దొంగ పెళ్లి కూతురు అరెస్ట్. గుజరాత్కి వెళ్తే ఆమె పేరు కాజల్, హర్యానాలో ఉంటే సీమా, బీహార్లో నేహా, ఉత్తరప్రదేశ్లో అయితే ఆమె పేరు స్వీటీ. అసలు పేరు మాత్రం
గుల్షానా రియాజ్ ఖాన్, వయసు 21 ఏళ్ళు. ఇప్పటికే 12 సార్లు పెళ్లిళ్లు చేసుకుంది. అందర్నీ మోసగించి ఉడాయించింది. అసలు భర్త రియాజ్ ఖాన్ ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో టైలర్గా పనిచేస్తున్నాడు. ఈ దొంగ పెళ్లిళ్ల వ్యవహారం అతడికి పూర్తిగా తెలుసు. ప్రతి పెళ్లికి 5% సొమ్మును కమిషన్గా కూడా తీసుకుంటున్నాడు. హడావుడిగా పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం, ఘనంగా వివాహం చేసుకోవడం, పెళ్లితంతు ముగిసిన కొద్ది గంటల్లోనే కిడ్నాప్ నాటకమాడి నగలు నగదుతో పరారు కావడం ఆమెకు నిత్యకృత్యం. ఆ దొంగ పెళ్లి కూతురు ఎట్టకేలకు గురువారం అంబేద్కర్ జిల్లాలోనే కసదహా గ్రామంలో పోలీసులకు చిక్కింది. ఆమెతో పాటు ముఠాలోని మరో 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో గుల్షానాతో పాటు 5 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. పలు రాష్ట్రాల్లో దొంగ పెళ్లిళ్ల రాకెట్ను ఆ ముఠా చాలా వ్యూహాత్మకంగా నిర్వహించింది. వివాహ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతగా ప్రయత్నించినా కుమారులకు పెళ్లి చేయలేకపోతున్న కుటుంబాలను మొదట గుర్తించేది. మహిళలు వెళ్లి మాటలు కలిపి ఆ కుటుంబాల నమ్మకం పొందేవారు. గుల్షానాకు సంబంధించిన నకిలీ పత్రాలు చూపించి సంబంధాన్ని ఓకే చేసుకునేవారు. సంబంధం కుదిర్చినందుకు సెటిల్మెంట్ అమౌంట్ కూడా మాట్లాడుకునేవారు. హడావుడిగా పెళ్లి ఏర్పాట్లు చేయించేవారు. పెళ్లి తంతు ముగియగానే మగవారు బైకులపై వచ్చి ఆమెను కిడ్నాప్ చేసేవారు. నగదు నగలు దక్కించుకునేవారు. ఈదురుగాలుల బీభత్సం. పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని పలుచోట్ల శుక్రవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు బలమైన గాలులు వేయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పల్నాడు జిల్లా బెల్లంకొండలోని పలు వీధుల్లో చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడడంతో స్తంభాలు నేలకొరిగాయి. బెల్లంకొండ మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచింది. రాజుపాలెం మండలంలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి మధ్య ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. సుమారు 3 గంటల పాటు రాకపోకలు నిలిచాయి. మాచాయిపాలెం, కొత్తపాలెం మార్గాల్లోనూ చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. రేపు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. వాతావరణ అనిశ్చితితో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ విభాగం తెలిపింది. పిడుగులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని చెప్పింది. గుజరాత్కు 7వ విజయం. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే. ప్లే ఆఫ్స్ రేసులో మిగతా జట్లు దూసుకెళ్తుంటే హైదరాబాద్ మాత్రం చెన్నై, రాజస్థాన్ల బాటలో పేలవ ప్రదర్శనను కొనసాగించింది. శుక్రవారం ఆ జట్టు 38 పరుగుల తేడాతో గుజరాత్ చేతిలో చిత్తయింది. శుభ్మన్ గిల్ 38 బంతుల్లో 76, జోస్ బట్లర్ 37 బంతుల్లో 64, సాయి సుదర్శన్ 23 బంతుల్లో 48 మెరుపులతో టైటాన్స్ 6 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఉనద్గత్ ఆకట్టుకున్నాడు. ఛేదనలో అభిషేక్ శర్మ 41 బంతుల్లో 74 బలమైన పునాదే వేసిన మిగతా బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్కు ఓటమి తప్పలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ ఆ జట్టును దెబ్బతీశారు. జామాకు టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. జామకాయతో పాటు జామాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలిఫెనాల్స్, యాంటీబ్యాక్టీరియల్ సమ్మేళనాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, మరెన్నో పోషకాలు ఉంటాయి. జామాకు టీ తయారు చేసుకోవడం చాలా సులువు. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకుని అందులో 5 జామాకులు వేసి మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడపోసి కొద్దిగా నిమ్మరసం, పటికి బెల్లం వేసి కలిపితే చాలు. ఈ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. జామాకు టీ తాగడం వల్ల వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి, జుట్టు రాలడం తగ్గుతుంది. రాలిన వెంట్రుకల స్థానంలో కొత్తవి వస్తాయి. జామాకు టీతో తల మీద మర్దన చేస్తే శిరోజాలకు తేమ, పోషణ అంది నల్లగా మెరుస్తాయి.
జామాకు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీద ఉండే ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. జామాకు టీలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే చర్మం తేమగా ఉండి నిగారింపు సంతరించుకుంటుంది. రోజుకు 2 సార్లు జామాకు టీ తాగడం వల్ల అందులోని ఫినోలిక్ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. దీంతో జీవక్రియలు వేగంగా జరిగి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు రావు. భోజనం తర్వాత ఈ టీ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. జామాకు టీలో యాంటీ మైక్రోబియల్ సమ్మేళనాలు, పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణాశయాన్ని ఆరోగ్యవంతంగా మార్చి జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తాయి. ఈ టీ తాగడం వల్ల డయేరియా, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఇక అమెరికాలో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లే. అమెరికా మార్కెట్లో ఇకపై మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లే ఎక్కువగా దర్శనమివ్వనున్నాయి. ఈ ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అధిక వాటా భారత్ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. ఏపీ ఫైబర్నెట్కు అదనంగా 112 కోట్ల రూపాయల నిధులు. ఏపీ ఫైబర్నెట్కు 112.50 కోట్ల రూపాయల అదనపు నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఉత్తమ క్రీడాకారిణిగా సౌమ్య. తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ ఈ ఏడాది అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఉత్తమ మహిళా ప్లేయర్గా నిలిచింది. ఇండియన్ ఉమెన్స్ లీగ్లో ఈస్ట్ బెంగాల్కు ఆడిన సౌమ్య 9 గోల్స్ సాధించింది. ఆఖరి మ్యాచ్లో 42వ నిమిషంలో గోల్ కొట్టిన ఈ స్ట్రైకర్ జట్టును గెలిపించింది. ఏఐఎఫ్ఎఫ్ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్న తొలి తెలంగాణ అమ్మాయి సౌమ్య. ఆర్సీబీ ఇంకొక అడుగు, గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం. కొన్నేళ్లుగా ఐపీఎల్లో తడబడుతూ సాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో నిలకడగా ఆడి పాయింట్ల పట్టికలో పైపైన సాగుతుండడం అభిమానులకు అమితానందాన్నిస్తోంది. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మిగతా జట్లన్నిటికంటే ముందుగా ప్లేఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకునే అవకాశం ఆ జట్టు ముందు నిలిచింది. 10 మ్యాచ్లాడి 7 విజయాలు సాధించిన ఆర్సీబీ ఈరోజు సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ను ఢీకొనబోతోంది. ఐపీఎల్లో ఈనాడు బెంగళూరు వర్సెస్ చెన్నై రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.